హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా ఈజీగా సింపుల్గా వాకిట్లో వేసుకునే రోజువారీ సింపుల్ ముగ్గు అండి. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, మధ్య చుక్క 4 వచ్చే వరకు ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో అయితే చిన్న డబ్బాలాగా అయితే ఇలా గీసేసుకొని ఈ డబ్బాకి ఈ మూలల దగ్గర ఒక చుక్క కలుపుకొని అయితే ఇట్లా గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో చిన్నగా డిజైన్ అయితే వేసుకొని అందులో ముగ్గు పిండితో అయితే కలర్ అయితే వేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చుక్క దగ్గర నుంచి పైకి ఇట్లా కొమ్ములాగా అనుకొని ఇంకా 2 చుక్కలకైతే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకున్న తర్వాత ఇక్కడ మనం గీత గీసుకున్న దానికి ఇట్లా అయితే కలిపేసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు చిన్న ముగ్గైనా పెద్ద ముగ్గైనా ఎలా వేస్తున్నాం అనేది మనకి ముగ్గులు రాని వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారు కదా, మొత్తం అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకున్న తర్వాత ఈ చివరగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీతలు అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో చుక్క అయితే పెట్టేసి చిన్నగా డిజైన్లా గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకుంటే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. మనం రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు అని చెప్పుకుంటున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోజు ఒకే రకమైన ముగ్గులు వాకిట్లో వేసుకోకుండా అప్పుడప్పుడు ఇది కూడా 7 చుక్కల నుంచి 11 చుక్కల వరకు చిన్న ముగ్గులే అంటారు కదా, ఇలా అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్న దగ్గర నుంచి అయితే ఒక చుక్కకి కలుపుకొని రౌండ్గా గీసుకొని దానిపైన 2 లీఫుల్లాగా అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. గీసుకొని అందులో చిన్న చిన్న గీతలు అయితే గీసుకొని కొంచెం ఇట్లా డ్రాప్ లాగా ఇచ్చుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది. ముగ్గు వచ్చేసి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి సింపుల్గా వేసుకోవచ్చు వాకిట్లో. చూడడానికి చాలా చక్కగా అయితే మొత్తం మీద కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. చూడండి, ఇదే విధంగా చుట్టూరా ఇదే విధంగా మనం గీసుకున్నామంటే డిజైన్ మాత్రం వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా నేనైతే గీసేసుకుంటున్నానో. వాకిట్లో వేసేటప్పుడు చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాకుండా ఒకే రకమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు కొంచెం ఇట్లా చిన్న ముగ్గైనా వెరైటీగా వేసుకుంటే చూడడానికి ఎంతో కలగా నిండుగా అయితే కనిపిస్తుంది వాకిలి వచ్చేసి. మన ఛానల్లో అయితే చిన్న చిన్న ముగ్గులు, తిప్పుడు ముగ్గులు, చుక్కలు లేకుండా డిజైన్స్, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈజీగా మనకి మంచి మంచి ముగ్గులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మొత్తం మీద వేసిన తర్వాత ఇక్కడ డబ్బా చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెడుతున్నాను. మొదటి నుంచి ఈ డిజైన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ చిన్న సింపుల్ ముగ్గు నచ్చితే మీరు ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి మరి.